మన అందరికీ తెలుసు సమంత అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఓపెన్ పర్సనాలిటీ. ఆమె చుట్టూ ఉండే ఫ్రెండ్స్, స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు కూడా తరచుగా మనం ఫోటోల్లో చూసేవాళ్ళమే. అందులో ఒకరు సాధనా సింగ్, టాప్ మేకప్ ఆర్టిస్ట్. సమంతతో కలిసి చాలా షూట్స్, ఈవెంట్లు చేశారనే వార్తలు వచ్చాయి. విడాకుల తర్వాత టైంలో కూడా సమంతతో కలిసి ఫోటోలు, రీల్స్లో కనిపించేది. అందుకే ఫ్యాన్స్ మైండ్లో సమంత, సాధన, స్టైలిస్ట్ ప్రీతం అని ఒక క్లోజ్ సర్కిల్ ఫీలింగ్ వచ్చేసింది. ఇక అసలు కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? సమంత పెళ్లి తర్వాత సాధన ఇన్స్టాగ్రామ్లో ఒక కోట్ షేర్ చేశారు. అదేంటంటే, విలన్ ప్లేస్ ద విక్టిమ్ వెరీ వెల్, అంటే విలన్ చాలా బాగా విక్టిమ్లా నటిస్తాడు అనే లైన్. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఆ స్టోరీలో ఎక్కడ సమంత అని పేరు పెట్టలేదు, ఏ వ్యక్తిని డైరెక్ట్గా ట్యాగ్ చేయలేదు. కానీ కొంతమంది నెటిజన్లు ఇది సమంత పైన ఇండైరెక్ట్గా అంటున్నారా అని ఊహించుకోవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో సాధన సమంత ఫ్రెండ్ కాదా, ఇలాంటివి ఎందుకు పోస్ట్ చేసింది అనే డిబేట్లు స్టార్ట్ అయ్యాయి. ఆ స్టోరీ తర్వాత కొన్ని అబ్జర్వ్ చేసిన విషయాలు. చాలామంది ఫ్యాన్ పేజ్లు ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తూ ఇది సమంత పైనే అని తమ అంచనాలు రాస్తూ పోయారు. ఇంకా అలాగే చూసుకుంటే సాధనా సింగ్ మరియు ప్రీతం జుకాల్కర్ ఇద్దరు సమంతాని అన్ఫాలో చేశారు. కొందరు అయితే డైరెక్ట్గా సాధన అకౌంట్కి వెళ్ళి డిఎంలో, కామెంట్స్లో అబ్యూజ్ చేసినట్లు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత సాధన కూడా కొన్ని స్టోరీలు షేర్ చేస్తూ తనకు వచ్చిన అబ్యూజివ్ మెసేజ్లు, స్క్రీన్ షాట్లు పెట్టింది. మీరు ఊహించుకున్నది మీరే, నేను ఏ పేరు చెప్పలేదు అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. నన్ను స్టాక్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు అని కూడా చెప్పింది. ఇవి చూస్తే ఒక డౌట్ రావడం సహజం. ఒక కోర్టు నుంచి ఇంత పెద్ద డ్రామా అవ్వాలా? మీ ఆలోచనలు కామెంట్స్లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సినీ అప్డేట్స్, రియల్ టాక్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.